ఇప్పటికి 5 సినిమాలు తీసాను రా. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? ఎవరు సార్? ఏఆర్ రెహమాన్. ఇలా షాక్ అవుతున్నా అతను పెట్టలేదు. కొండేరి పప్ప షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ ఇప్పుడు చెప్తారని చెప్పండి. ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు డైరెక్టర్ కి చాలా ఉంటాయి చెవులే కర్మ. బాబు పక్క జరిగి హీరో వస్తున్నారంట. ఎవరో తెలుసు? మా సెంటర్ లో తాయితులు అమ్ముతారండి. ఇతనే హీరో. తలపైకి ఎత్తరా? నీకు ఫోటో కావాలొద్దా? కావాలి. బాగా వచ్చింది. ఏమొచ్చిందండి? టవలో. ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసుకుని అలుసుగా తీసుకున్నావు. నీకు బుద్ధి లేదు? చెప్పేస్తారా మీరు? ఎన్ని సినిమాలు చూస్తే ఆవిడ చెప్పేస్తుంది. పక్కకెళ్ళు, నువ్వు పక్కకెళ్ళవయ్యా. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలుసుగా తీసుకుంటా. చెప్పమ్మా, చెప్తాను. అమ్మా వద్దు తల్లి. సినిమా బాబు. అమ్మ సినిమా అగ్గే కదమ్మా. ఒరే ఇది సినిమా రా, పెళ్లి సీన్. హగ్గ సీన్ పెళ్లి సీను. కలిసిపోతారండి ఇప్పుడు. కలిసిపోయి ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. ఓకే, నువ్వు హ్యాపీ కదా? మీ మేనమ్మ హ్యాపీగా ఉండాలి కదా? అక్కడ చూడు. హీరో వస్తున్నారన్నారు. ఆయన అడగల. హీరో గారు ఎవరన్నా అడుగుతున్నారు, చెప్పండి. అంత బిల్డప్ ఇచ్చాడుగా, చెప్పండి. హీరో ఎత్తనే. ఎవరతను? అతను పెద్ద అబ్బాయినండి. ఇతనే మన సినిమాకి పెద్ద హీరో. సేమ్ ఫీలింగ్. టచ్ అప్. అన్నిసార్లు రాసుకుంటే పౌడర్ అయిపోద్ది కానీ గ్లామర్ రాదు సార్. ఏంటి దాని అర్థం? ఇలాగంటే బాగున్నట్టు అండి. ఇలాగంటే ఎలా అంటే తొక్కలాగా ఉన్నట్టు. భయ్యా ఇబ్బంది పెట్టదు. హీరో గారు కోపం. 10 సార్లు హీరో అని చెప్పిన అర్థం ఎందుకు వాడు ఫీలింగ్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. టచ్ అప్. హీరోయిన్ వచ్చిందా? మీనా గారు. మీనమ్మ కాదు, మేనే. అమ్మగారు ముసలైపోయారు. మేనమ్మా తప్పమ్మా. ఆయన పక్క జరిపి షూటింగ్ చేయాలి. నాకు వేరే షూటింగ్ ఉంది, బాలీవుడ్ లో వెయిటింగ్ అక్కడ. సినిమా మధ్యలో మీకు హీరో గొడవ వద్ది. ఆ బాత్తో మీరు మందు అవుతారు. ఆ సీన్ చేసేద్దాం. అది పెట్టండి, అది ముందు పెట్టండి. తాగేస్తే పని అయిపోద్ది. తాగొద్దమ్మా. మీకు మందు అలవాటు ఉన్నట్టు జనాలు ఏమైపోవాలమ్మా. సార్ ఇది మందు కాదు సార్, జస్ట్ థమ్స్ అప్. కావండి చూడండి. థమ్స్ అప్ ఏనండి. ఈ సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రా, అలా బతుకురా. ఇది కాదురా, హీరోకి చెప్తాడు, నువ్వేం చెప్పాలో. టచ్ అప్ అడిగి యాక్టింగ్ కన్నా టచ్ అప్ ఎక్కువైనా అడిగి.
ఎంత అందంగా ఉన్నాడు. ఎవరే నువ్వు? ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? అరగంట నుంచి వెయిట్ చేసిన పిక్చర్లో కనబడతారా? లవ్ చేసేప్పుడేమో నా గురించి వెయిట్ చేసావు, ఇప్పుడు నేను నీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఏం చెప్పండి, దోశ ఉండాలగా? ఇదే ఇదే మీరమ్మని కొడతాడా? కొట్టు. మేకప్ మొత్తం పోతుంది. ఈ మేకప్ పోతే నీ మేనమ్మని ఎవరు చూడ్డు. ఇవన్నీ కాదు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ మీ ఇద్దరు కలిసిపోయారు. రొమాంటిక్ విత్ మ్యారేజ్ సార్. రొమాంటిక్ గా మరి చెప్పరే. యాక్షన్. నేను హీరో హీరో. మీకేం కావాలి చెప్పరా? ఫస్ట్ సినిమా హీరో ఆడితో నా మీనమ్మకి ఇచ్చి కలపండి. ఏ దరిద్ర చొద్దు, ఏ అలవాటు వద్దు. ఇదయ్యా హీరో పీస్ అంటే. ఇదయ్యా అటు చూడండి, అన్ని చూడయ్యా. మహామంత్రి, యువరాజా, రాజ్యంలోని ప్రజలందరూ ఎలా ఉన్నారు? డెంగీ వచ్చి భయపడుతున్నారండి. దేని వల్ల వస్తుంది అది? ఇది దోమ కొట్టడం వల్ల వస్తుందండి. మరి నాకెందుకు రాలేదు? ఆ దోమలు మిమ్మల్ని కొట్టి దోమలకు వచ్చి దోమలు ఆలు కొడుతుంది సార్. ఏంటి ఎవరు ఆర్టిస్టులు రాలా? జూనియర్ ఆర్టిస్టులు లేరు, ఎవరు లేరేంటి? యాక్చువల్ షూటింగ్ 7 గంటలకండి. ఆ. ఇప్పుడు 10 అయింది కదా, ఆ. మీరు లేట్ గా వచ్చారు. అవును. హీరో బొక్క ఆడికి ఎంత ఉంటా మాకెంత ఉందని చెప్పి అందరూ వెళ్ళిపోయారండి. మధ్యాహ్నంకి నాకు చికెన్ రైస్ బౌల్, గ్రిల్డ్ ఫిష్, ఒక పైనాపిల్ జ్యూస్, రెడ్ బుల్. మధ్యాహ్నం భోజనం కూడా క్యాన్సిల్ చేశారు, మీకు లేట్ గా వచ్చారండి. ఏంటి ఇక్కడ కోట్లో ప్లాన్ చేశారు షూటింగ్? ఇంటర్వెల్ తర్వాత సడన్ ట్విస్ట్ రివీల్ చేస్తే ఆ. మీరే రాజ్కోట్ లో పెద్ద రాజు మాట. ఫస్ట్ హాఫ్ లో మీరు అంతా కోట ముందు అడుక్కుంటారు సార్. క్లారిటీ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో నేను అడుక్కునేవాడు అంటే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో? లేదు, మీ ఫ్యాన్స్ రికమెండేషన్ చేస్తున్నాను. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మిమ్మల్ని అడుక్కున్న వాళ్ళు చూద్దామని. ఫ్యాన్స్ కోరుకున్నారు. లెటర్ కూడా రాశారు సార్, మా హీరోని ఒకసారి అడుక్కున్న వాళ్ళు చూడాలని అనుకోండి. నేను మీకు లెటర్, ఇదేం లెటర్ మీద ఏం లేదు. వాడు చదువుకోలేదండి. హీరోయిన్ హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉందా? అమ్మాయి కూడా అదే చెప్పిందండి. ఏమని? హీరో కొంచెం కలర్ తక్కువ ఉన్నాడని. మై ఫేస్ లో కూడా ఏదో లోపం ఉన్నట్టు. అమ్మాయి కూడా అదే అడిగిందండి. ఏంటి? హీరో ఫేస్ ఎక్కడ ఉందని. అరే ఎక్కువ అడక్కరా, అన్ని రివర్స్ నీకే వస్తాయి. హలో, ఏంటి ఏంది మరి ఇప్పుడు? సరే సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. డబ్బులు ఎంత కావాలంటే ఫోన్ చేయండి. ఏమేంటి సార్? మన సినిమాలోని 2 లిప్ బ్లాక్లు ఉన్నాయి కదా, మన సినిమా 2 లిప్ లాక్లు ఉన్నాయి. అవి తీసేయండి. తీసేయండి సార్, మీకు ఇష్టం కదా అవి. తీసేయండి, వద్దు ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు తీసిపోయినారు? లాస్ట్ సినిమా చేశా కదా. మీరు లాస్ట్ సినిమా చేశారు. అవును, క్లైమాక్స్ లోని హీరోయిన్ కి 2 లిప్ బ్లాక్లు ఇవ్వాలి కదా. ఇచ్చారు. ఆ అమ్మాయి కదా సెప్టిక్ అయిందండి మూతికి, హాస్పిటల్. ఇటు మొత్తం తుప్పటి వేడు అనమాట. డాడీ మహారాజా ఏనుగు రెడీ. ఏం కావాలి? నాకు బాహుబలిలో తొండము ఎత్తిన తర్వాత 90% ఇక్కడ నిలబడతాను కదా, అలాంటి వైవిధ్యులు ప్రణాళిక కావాలి. ఇప్పుడు ఏనుగు తొండం లేదు సార్. తొండం ఎందుకు లేదు? బ్రష్ చేసాడు అడ్డు అవుతుందని తీయించేసామండి. సార్ ఇదన్నీ అవ్వదు కానీ ఆ లాస్ట్ హగ్గింగ్ సీన్ ఉంది కదా, కొంచెం దూరం కూడా హగ్ చేసుకో, మళ్ళీ సెప్టిక్ అవుద్ది. ఒక హగ్ సీన్ చేసుకుని వెళ్ళిపోతాం సార్ లాస్ట్. అలాగే అండి. ఇప్పుడు కోటలో రాజు ఒక్కడ ఉన్నాడు, రాని లేదా? రాణి కూడా ఆడే చంపేశాడు. ఎలా చంపేశాడు సార్? ఒకరోజు ఇద్దరు మళ్ళీ ఖాళీ ఉన్న డ్రామా వేశారు. అదేమో బందిపోటు గెటప్ రాణికి ఇచ్చాడు, రాజు గెటప్ వేసాడు. బందిపోటు అనుకుని కసక్కని వేసాడు ఆవిడకి. ఆవిడ చెప్పచ్చు కదా అంతా నాటకం అని. ఇదంతా నాటకం నాటకం అంటే నాదర నాటకాలు ఆడదని చెప్పి ఇంకోటి వేసేసాడు.